హై వ్యూయర్స్, ఈ వీడియోలో మనము మహిళలకు ఇంటి దగ్గరే ఉండి 3 సంవత్సరాలకు 2,64,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగం గురించి మీకు డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క ఉద్యోగంలో మీరు మొదటి సంవత్సరం 1,32,000, రెండో సంవత్సరం 72,000, మూడో సంవత్సరం 60,000, ఇలా మొత్తము 3 సంవత్సరాలకు 2,64,000 అయితే సంపాదించవచ్చు. అయితే ఈ యొక్క ఎట్లా సంపాదించవచ్చు అన్న దాని గురించి వీడియో లాస్ట్లో నేను చెప్పబోతున్నాను. కొంచెం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఎలా సంపాదించవచ్చో దాని గురించి మాట్లాడితే దాని పేరే ఎల్ఐసి బీమా స్కీమ్ అండి. ఈ యొక్క ఎల్ఐసి బీమా సఖీ అన్న ఒక స్కీమ్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అన్నది తీసుకురావడం జరిగింది. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ అంటే కేవలము మహిళల కోసమే. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసి బీమా కోసము మహిళలను కెరీర్ ఏజెంట్లకు తయారు చేయబోతున్నారు. సో అలా తయారు చేసిన తర్వాత వాళ్ళకు అమౌంట్ రూపకంగా సహాయం చేయాలన్న దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ సైట్ ఎట్లా ఉంటుంది అన్న వివరాలు నేను వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో దానికంటే ముందు ఈ యొక్క స్కీమ్లో మనకు ఇంతకుముందు చెప్పిన 2,64,000 రూపాయలు ఎట్లా ఇస్తారంటే 3 సంవత్సరాలకు స్టైఫండ్ రూపకంగా. ఎలాగైతే మనము చదువుకోవడానికి ప్రతి సంవత్సరం పిల్లలకి ఎలాగ స్టైఫండ్ ఇస్తారో అలాగనే స్టైఫండ్ రూపకంగా 3 సంవత్సరాలు అయితే ఇవ్వబోతున్నారు. సో మరి ఇది దరఖాస్తు చేసుకోవాలంటే, మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన ఏజ్ విషయానికి వస్తే మీకు కంపల్సరీగా మీరు కంపల్సరీ మహిళ అయి ఉండాలి మొదటిది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగనే మీ వయసు 70 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అంటే 70 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. సో మరి ఈ యొక్క దీనికి అప్లై చేసుకోవడానికి మరి విద్యా అర్హత అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కంపల్సరీగా మీరు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, మహిళ అయి ఉండాలి, 10వ తరగతి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ దానికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మీరు డిగ్రీ, ఇంటర్, ఇంకేదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నా నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే మీరు ఎంపిక కాబడతారో వాళ్ళకు మీరు పర్మనెంట్ ఎంప్లాయీగా మాత్రం ఎట్టి పరిస్థితిగా కన్సిడర్ చేయడు. ఈ 3 ఇయర్స్ తర్వాత మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మీ పర్ఫార్మెన్స్ బేస్డ్గా మీకు ఎగ్జామ్ లాంటిదా ఇంకేం చేసి అయినా వీళ్ళు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అంటే వీళ్ళని ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎవరు అనర్హులు అంటే ఎవరైతే ఆల్రెడీ ఏజెంట్స్గా అంటే ఎల్ఐసి ఏజెంట్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బంధువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందులో స్కీమ్కి అప్లై చేసుకోవడానికి లేదు. అంటే లైక్ ఎవరైతే ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ సోదరులు కానీ, ఇంకెవరైనా తల్లిదండ్రులు కానీ ఇట్లా ఈ స్కీమ్కి అనర్హులుగా గుర్తించడం జరిగింది. అలాగనే ఆల్రెడీ ఈ ఎల్ఐసి కార్పొరేషన్లో ఏజెంట్ లెక్క వర్క్ అయ్యి రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా అవకాశం లేదని చెప్తున్నారు. మరి వీటితో పాటు ప్రస్తుతం ఉన్న ఎల్ఐసి ఏజెంట్స్ కూడా అనర్హులుగానే గుర్తించడం జరిగింది. అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే పత్రాలు ఏంటి అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఒకటి అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ వయసు ఇంతకుముందు చెప్పాను కదా 18 నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉండాలని. ఈ ఏజ్ ప్రూఫ్ అన్నది వయసు ధృవీకరణ పత్రము మీరు ఒకటి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ ప్రూఫ్, చిరునామా కూడా మీరు మీ దగ్గర ఉంచుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఏం చేయాలంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అన్న సైట్, దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే బాటంలో మీకు బీమా సఖీ కోసము ఇక్కడ క్లిక్ చేయండి అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇట్లా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్ అని కనిపిస్తుంది. అందులో మీ నేము, నెక్స్ట్ మీ జెండర్ ఆల్రెడీ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, నేషనాలిటీ ఇండియా ఉంటుంది. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, అడ్రస్ ప్రూఫ్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు పిన్ కోడ్, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు
ఇక్కడ ఒక 2 బాక్సులు కనిపిస్తున్నాయి, ఎస్ నో అన్నదని. ఎస్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మాత్రము మీరు ఎలిజిబుల్ కాదు. అంటే ఆల్రెడీ మీరు ఏజెంట్ కానీ, డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంప్లాయీ కానీ ఏదో ఎల్ఐసి దాంట్లో పనిచేస్తున్నట్టు అర్థం. కంపల్సరీ నో అన్న దాని మీద క్లిక్ చేయండి. నో అన్న దాని మీద క్లిక్ చేస్తేనే కింద మీకు బాటంలో సబ్మిట్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది, ఆ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న లెటర్స్ ఏదైతే రిఫ్రెష్ క్యాప్చీ అని కనిపిస్తుందో ఆ క్యాప్చీ పక్కకు లెఫ్ట్ బాక్స్లో ఏదైతే క్యాప్చీ కనిపిస్తుందో ఆ బాక్స్ని ఎంటర్ చేసేసి నెక్స్ట్ బటన్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మరి మీకు స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా 2,64,000 అది ఎలా ఇవ్వబోతున్నానంటే మొదటి సంవత్సరం మీకు ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి 7,000 చొప్పున అయితే ఇస్తారండి. దీనికి 7,000 ప్లస్ మీకు 48,000 అన్నా కదా. సో మీరు ప్రతి నెల మీరు 7,000 ఇచ్చే ముందు మీరు కంపల్సరీ 24 పాలసీలు అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరం మొత్తానికి ఎవరైతే 24 పాలసీలు చేస్తారో వాళ్ళకి నెలకి 7,000 ప్లస్ 48,000 రూపాయలు మొత్తము మీకు 1,00,000 చిల్లర ఎంత అమౌంట్ ఉంటుందో మనకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో స్టార్టింగ్లో చెప్పినట్టు అంత అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి 2వ సంవత్సరము 6,000 ప్రతి నెలకి ఇస్తారు. బట్ ఎప్పుడు ఇస్తారు అని అంటే మీరు ఏదైతే ఈ పాలసీలు చేయించారో మొదటి సంవత్సరంలో ఎన్నైతే పాలసీలు చేయించారో అందులో 65% కనుక మీరు అంటే 65% అంటే మీరు ప్రీవియస్గా ఇయర్లో ఎన్ని పాలసీలు చేశారో అందులో 65% పాలసీలు 100లో చేయించారనుకోండి. అందులో 65 మంది కంపల్సరీ రినివల్ చేసుకుంటేనే మిగతా 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 3వ సంవత్సరం కూడా మీరు ఇంతకుముందు పాలసీలు ఎన్ని చేయించారో అందులో 65% పాలసీలు రినివల్ చేయిస్తే మాత్రమే మీకు అమౌంట్ అన్నది రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఇంతకుముందు చెప్పినట్టు 12 × 7,000 అంటే ప్రతి నెల 7,000 12 నెలలకి 84,000 అన్నది మీరు కంపల్సరీ వన్స్ కనుక మీరు ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయిపోతే మాత్రం ఈ అమౌంట్ కంపల్సరీ ఇస్తారు. కానీ ఇక్కడ మీరు 24 పాలసీలు చేస్తేనే 48,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. మొత్తం 1,32,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకొని 2వ సంవత్సరము 6,000 ఎప్పుడు ఇస్తారంటే మీరు ఏదైతే ఇంతకుముందు పాలసీలు చేశారో అందులో 65% అంటే 100 చేస్తే అందులో 65 మంది అట్లీస్ట్ చేసేలాగా ఉంటే మాత్రమే 6,000 రూపాయలు అయితే ప్రతి నెల ఇస్తుంది. అలాగే మొత్తం 72,000. 3వ సంవత్సరం కూడా 5,000 రూపాయలు ప్రతి నెల గుర్తుపెట్టుకోండి 65% మందిని చేస్తేనే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి ఇలా 1,32,000, 72,000, 60,000 మొత్తం కలిపి 2,64,000 మీరు ఇంటి దగ్గరనే కూర్చొని సింపుల్గా మీ యొక్క నాలెడ్జ్ తోటి అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది మీరు ఎల్ఐసి ఏజెంట్గా మహిళా ఎల్ఐసి ఏజెంట్గా కావాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎలాంటి సైట్కి వెళ్ళాలి, ఈ సైట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉంటుందండి సైట్. ఒకవేళ ఛానల్కి కనుక ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.